హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. తెలుగు బిగ్ బాస్ 9 హౌస్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి. చాలా వీడియోస్లో అయితే మీకు చెప్పాను, నేను హీరోయిన్ స్టార్ అసిస్టెంట్గా అయితే చేస్తుంటానని చెప్పేసి. అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత మా టీవీలోనే చాలామంది అయితే తెలుసు. అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తోనైతే ఈ వీడియో అయితే చేస్తాను. కొత్త వాళ్ళకి చెప్తున్నానండి, పాత వాళ్ళకి ఏంటంటే ఓకే తెలుసు. ముందుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ ఎలా ఉండబోతుందంటే బటర్ఫ్లై థీమ్లోనైతే ఉండబోతుందండి. మల్టీ కలర్స్. దీన్ని స్పాన్సర్షిప్ చేస్తున్న వాళ్ళు మనకి ఇంకా ఏషియన్ పెయింట్స్ అయితే స్పాన్సర్షిప్ అయితే చేసి మొత్తం మల్టీ కలర్స్ అన్నీ కూడా వేసారనమాట. మనకి లోపల బిగ్ బాస్ హౌస్ లోపల మెయిన్ హౌస్ అయితే 2 హౌస్లు అయితే ఉంటాయండి. ఒకటి మెయిన్ హౌస్, ఒకటి పెంట్ హౌస్ టైప్లో అయితే అనుకోండి. పెంట్ హౌస్ టైప్ అనమాట. మెయిన్ హౌస్లో ఏంటంటే 6 కింగ్ సైజ్ బెడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా బాత్రూమ్ ఏరియా ఉంటుంది కదా మనకి, చాలా సీజన్లో మన బాత్రూమ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ దాని పక్కన మనకి ఏంటంటే 9 బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ చిన్న బెడ్స్ లోపల వచ్చేసరికి కింగ్ సైజ్ బెడ్స్ అనమాట. మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే వాష్రూమ్స్, అలాగే మనకి జిమ్ ఏరియా, చిన్నది మనకి స్మోకింగ్ ఏరియా అయితే ఉండబోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే అగ్ని పరీక్ష షోలో పార్టిసిపేట్ చేసి కామనర్స్గా 6 లోపలికైతే వెళ్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్ లోపలికైతే వెళ్ళిపోతున్నారు అనమాట. లోపల ఎలా ఉంటుందంటే 6 బెడ్స్ అయితే ఉంటాయి, కింగ్ సైజ్ బెడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫుల్గా బటర్ఫ్లై థీమ్తోనైతే ఉండబోతుంది. ఓకేనా, బటర్ఫ్లై థీమ్తో అయితే ఉండబోతుంది. పక్కన మనకి పెంట్ హౌస్ అయితే ఉంటుంది అనమాట. పెంట్ హౌస్లోని సెలబ్రిటీస్ అయితే ఉండబోతున్నారు అనమాట. మనకి వారానికి 4 రోజులు మనకి ఈ టాస్క్లు అయితే జరుగుతాయి అనమాట. ఎవరైతే గెలిచారో మనకి సెలబ్రిటీస్ గెలిచారనుకోండి, సెలబ్రిటీస్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. దీంట్లో ఎవరైతే ఉన్నారో మనకి మెయిన్ హౌస్లోని ఎవరైతే కామనర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఓడిపోతే తీసుకొచ్చి పెంట్ హౌస్లో అయితే వేస్తారు. మరి వరస్ట్ పర్ఫార్మెన్స్ని తీసుకెళ్లి జైల్లోనే అయితే వేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే వాష్రూమ్స్, అలాగే మనకి పక్కన ఆడుకొని మన స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందండి. అగ్ని పరీక్ష షోలోని మొత్తం సెలెక్ట్ అయిన వాళ్ళు హైదరాబాద్లోని ఒక హోటల్లోని ఏంటంటే ఫుల్గా రిలాక్సేషన్ అయితే అవుతున్నారన్నమాట. రేపు 5 గంటలకి, అంటే మన వాళ్ళు 2 గంటలకే బిగ్ బాస్ సెట్స్లోకి అయితే వెళ్ళిపోతారు. బస్సు అయితే వేశారు. బిగ్ బాస్ సెట్స్లోకి అయితే రేపు 2 గంటలకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 5 గంటల నుంచి షో అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా బిగ్ బాస్ సెట్స్లో ఏంటంటే మనకి రీతూ చౌదరి గారికి, అలాగే మనకి కొంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎమాన్యువల్ గారికి మనకి ఏవీలు అయితే వేస్తున్నారు ప్రజెంట్ అయితే. అలాగే మనకి రీతూ చౌదరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి భరణి గారు ఉన్నారు కదా, భరణి గారు చిన్న ఏవీ తోటి, అలాగే మనకి చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి అయితే వస్తున్నారు. ఆల్రెడీ ఆ షూట్ కూడా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో అగ్ని పరీక్ష షోలోని సెలెక్ట్ అయిన ఈ 13 మంది, దీంట్లో 6 మంది అయితే మనకి బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తున్నారు కదా. మనకి 6 కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి సెలబ్రిటీసు, ఇక్కడి నుంచి కామనర్సు ఎలా ఎదుర్కొంటారో నిజంగా గ్రేట్. చూడాలని అయితే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ ఏంటంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగులుకొని ఉంటారు. మనకి బయట ఎదురు దెబ్బలు తగులుతాయి, అది వేరు. ఇంటర్మీడియట్ చదువుకున్నోడు ఉంటాడు, డిగ్రీ చదువుకున్నోడు ఉంటాడు, ఇంజనీరింగ్ చదువుకున్నోడు ఉంటాడు. ఏదో జాబ్ చూసుకుంటాడు, జాబ్లో జాయిన్ అవుతాడు. జాబ్ దొరకకపోతే ఇంకేదైనా జాబ్ చూసుకుంటాడు. అంతే. ఆడికి కూడా ఎదురు దెబ్బలు అయితే తగులుతాయి కామనర్స్కి. కాకపోతే ఫిలిం ఇండస్ట్రీలోని ఎదురు దెబ్బలు అయితే ఇంకా ఎక్కువ తగులుతాయి. ఓకేనా. ఒక షూటింగు 40 రోజులు ఒక ఆర్టిస్ట్కి చెప్తే, పర్ఫెక్ట్గా 40 రోజులు ఒక ఆర్టిస్ట్కి చెప్తే సరిగ్గా ఆర్టిస్ట్కి నిద్ర ఉండదు. దాంట్లో కూడా క్యారెక్టర్ ఇస్తానని చెప్తారు, ఇవ్వరు. దాంట్లో కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి లేడీస్కి అయితే, అవి ఒప్పుకోకపోతే ఇంకోళ్ళకి చేయి దాటిపోతుంది. రెమ్యునరేషన్ రోజుకి 20,000 అంటారు, కాకపోతే అక్కడ 10,000 ఇస్తారు. ఆ 10,000 కూడా ఇవ్వడానికి 3 నెలలు పడుతుంది. ఇలా ఏంటంటే చాలా లొక్కలు, చాలా బొక్కలు అయితే ఉంటుంటాయి అన్నమాట. నువ్వురా, లేదనుకుంటే నీ ఫ్రెండ్ అని పరిచయం చేయి, చాలా అయితే ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనకి కామన్ మ్యాన్ అయితే ఖచ్చితంగా అయితే ఫేస్ చేసుకోవాలి. 24/7 ఏంటంటే వాళ్ళు కెమెరాస్ అయితే పసిగడుతూ ఉంటారనమాట. మైక్స్ కూడా వాళ్ళకి అలవాటు, అలాగే మనకి కెమెరా కూడా బాగా అలవాటు మన సెలబ్రిటీస్కి. అలాగే మనకు కామనర్ సంగతికి వస్తే 2 డేస్ అయితే అర్థం కాదు, తర్వాత నుంచి అయితే క్లారిటీగా అయితే వాళ్ళకైతే అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అగ్ని పరీక్ష షోలోని మనకి ఎవరైతే మంచోళ్ళు సూపర్గా ఆడుతున్నారు, డూపర్గా ఆడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మాస్మాన్ హరీష్ గారు కానీ, తర్వాత దమ్ము శ్రీజ గారు కానీ సూపర్గా ఆడుతున్నారు అని చెప్పేసి అయితే మనం అయితే అనుకుంటున్నాం కదా. ఇదే ఇద్దరు వ్యక్తులు ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే, ఒకవేళ కాదు పక్కా వీళ్ళిద్దరైతే వెళ్తారు, వెళితే మనకి సెలబ్రిటీస్ ఎదుర్కోవడం అనేది కొద్దిగా కష్టతరమైన విషయము. ఓకేనా, కష్టతరమైన విషయం. ఏదో టాస్క్లు పెడుతున్నారు, ఆడేస్తున్నారు, గెలిచేస్తున్నారు వేరే విషయం, కానీ వాళ్ళతో ఏంటంటే కొద్దిగా పోటీ పడడం కొద్దిగా కష్టం అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే నేను కూడా ఫిలిం ఇండస్ట్రీ మనిషినే కాబట్టి నేను చెప్తున్నాను, కొద్దిగా కష్టం. అన్నీ ఎదుర్కొని
సూటిగా మాట్లాడుతూ జనాల్ని ఈడు చెప్పింది పాయింట్ కరెక్టే కదా, దమ్ము శ్రీజ గారు చెప్పింది పాయింట్ కరెక్టే కదా, ఈడిదే సెలబ్రిటీదే తప్పు, లేదనుకుంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు కరెక్ట్గా మాట్లాడుతున్నారు, అవతల వ్యక్తే కరెక్ట్గా మాట్లాడట్లేదు అని ప్రజలకి ఒక పోర్ట్రేట్ అయితే చెయ్యాలి. అది చూసిన ఎడిటరు ఓకే మాస్క్ మ్యాన్ హరీష్దే కరెక్ట్, అవుతుందే తప్పు అని చెప్పేసి రెండు కూడా కలిపి ఎడిటింగ్ చేసి మనకి అయితే 12 గంటలకైతే రిలీజ్ చేస్తారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా మన కామనర్స్ అయితే ఉండాలి. ఎందుకంటే కామనర్స్ ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ టైటిల్ గెలిచింది లేదు, ఓన్లీ పల్లవ ప్రశాంత్ తప్ప. అది కూడా ఏం చేశాడు పల్లవ ప్రశాంత్, మన శివాజీ గారు ఉన్నారు కదా, శివాజీ గారి వల్లే పల్లవ ప్రశాంత్ అయితే గెలిచాడు. ఇతను ఒలిగే అయితే పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి శివాజీ గారి వల్లే గెలిచాడు. ఓకేనా, బయటకు వచ్చిన తర్వాత రచ్చ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు వేసేశారు. అది మీ అందరికి తెలిసిందే. సో ఈ క్రింజ్ బ్యాచ్ అంతా కూడా కంట్రోల్ చేద్దామని చెప్పేసి అగ్ని పరీక్ష షో పెట్టారు. దాంట్లో 15 మంది, చాలా లక్షల మంది అయితే వచ్చారు. లక్షల మందిలో ఫిల్టర్ చేసి 15 మంది చేశారు. 15 మందిలో 2 ఎలిమినేట్ చేశారు. 13 మంది వచ్చారు. 13 మందిలో కూడా మళ్ళీ ఫిల్టర్ చేసేసి 6 మెంబర్స్ని బిగ్ బాస్ హౌస్లో పంపిస్తున్నారు. ముగ్గురు వచ్చేసరికి మనకి ఓటింగ్ ద్వారా, ముగ్గురు వచ్చేసరికి మనకి ఇంకా జడ్జెస్ త్రూ వెళ్తున్నారు అనమాట. అది జరిగిన సినారియో. 24/7 కెమెరాలు అయితే అలా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా మనకి ఏది చేసింది ఏమీ లేదు అక్కడ ఓన్లీ లైవ్ ఇంకంతే. 24/7 తిరుగుతుంటాయి కెమెరాలు. ఎక్కడ ఏ చిన్న తప్పు పట్టినా సరే కెమెరా ఆడేం చేస్తాడంటే ఆ తప్పుని ఇలాగ తీసుకెళ్ళి ఆ మొక్కను కట్ చేసి మనకి పవర్ దాన్ని ఏంటంటారు ఎడిటింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నుంచి అలా పెడతాడు అనమాట. ఆ ఎడోబ్ ప్రీమియర్లో ఇలా పెడతాడు ఆ తప్పు. మళ్ళీ ఈ వ్యక్తి అదే కంటెంట్లో మళ్ళీ ఇంకేదో తప్పు చేస్తే ఆ వ్యక్తి తీసి మళ్ళీ ఈ మొక్క ఇలా కలుపుతాడు అనమాట. ఆ మొక్కలాగా ఒక 10 నిమిషాలు బిట్ అలాగ అయిపోద్ది అనమాట. అక్కడ ఆడు బ్యాడ్ అయిపోతాడు. బయట అగ్ని పరీక్ష షోలోని ఎంత మంచోడైనా సరే చిన్న సందు దొరికితే ఆడు ఖచ్చితంగా అయితే బ్యాడ్ అయిపోతాడు. ఓకేనా, నేను చెప్తుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్? అదనమాట. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నీ కోసం నువ్వు గేమ్ ఆడు, వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడుతాను, నీకు ఎలిమినేషన్ బోర్డు వేసాను, నాకు నువ్వు ఎలిమినేషన్, ఇద్దరం కూడా ఎలిమినేషన్ చేసుకుందాం, ఇద్దరం కూడా దొబ్బేద్దాం అనుకుంటే సో సంకనాకపోద్ది.